జనసేన ఆవిర్భావోత్సవానికి పిఠాపురం సిద్ధమవుతున్న వేళ ఓవైపు పవన్ కళ్యాణ్ మరోవైపు మాజీ ఎమ్మెల్యే వర్మపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని పేర్కొన్నారు. ప్రాధాన్యత ఇవ్వమని కోరడం జరిగింది. సో రాష్ట్రం నలుమూల నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి మహిళా సమస్యలపైన, వ్యవసాయం గురించి, అదేవిధంగా రైతులు పడుతున్న కష్టాల గురించి, క్షేత్రస్థాయిలో యువత ఏదైతే ఆశిస్తున్నారో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిపాలన వారికి మరింత అభివృద్ధి సంక్షేమం చేపడుతుందో ఒక భరోసా ఇచ్చే విధంగా చేయాల్సిన కార్యక్రమాల గురించి యువతకు ఒక మంచి వేదిక ఈ ఆవిర్భావ దినోత్సవం ఉండాలని మా ప్రెసిడెంట్ గారు కోరారు. వాటికి అనుగుణంగా యువతని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఒక కొత్త ఆలోచనతో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన సంస్కృతిని పెంచే విధంగా ఈరోజున్న మన యువతకు భవిష్యత్తులో మన పూర్వీకుల నుంచి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని తరాల నుంచి నిలబెట్టుకున్న మన భాష, మన సంస్కృతి, మన కళాకారుల్ని అందరినీ కూడా గౌరవించుకుంటూ ఆ రోజు కార్యక్రమాలు మేము సిద్ధం చేస్తున్నాం. రేపు సాయంత్రానికల్లా మీకు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఈ సభ కార్యక్రమాలు మీకు అందజేస్తాం. అయితే నిజంగా మనందరం కూడా ఒక విధంగా గర్వపడాలి. అట్ ద సేమ్ టైం జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం ఏ విధంగా ఆలోచిస్తుందనేది మీ అందరికీ తెలియాలి. ఎందుకంటే వర్తమాన రాజకీయాల్లో భవిష్యత్తు గురించి ప్రణాళికబద్ధంగా, సమాజం గురించి ప్రణాళిక, ఒక పర్యావరణం గురించి దృష్టి పెట్టుకున్న ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాకు ఇచ్చిన సలహా మేరకు సభ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా పర్యావరణాన్ని మన దృష్టిలో పెట్టుకుని గౌరవించుకుంటూ పారిశుద్ధ్యం గురించి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఉండే విధంగా ఒక కమిటీ నియమించమని చెప్పడం జరిగింది. దానికి ప్రత్యేకంగా మన పార్లమెంట్ సభ్యులు ఉదయ్ గారి ఆధ్వర్యంలో ఒక 25 మంది స్థానికంగా ఉన్న నాయకులందరితోటి ఒక చక్కటి కమిటీ వేసి ప్రతి ఫ్లెక్సీ కానివ్వండి, ప్రతి జెండా కానివ్వండి, అది ఇతర పార్టీల జెండాలైనా సరే గౌరవించుకుంటూ చాలా జాగ్రత్తగా సభ పూర్తయిన తర్వాత ఆ సభా ప్రాంగణమే కాకుండా చుట్టుపక్కల కూడా హైవేలోనూ, గ్రామాల్లోనూ, అన్ని చోట్ల కూడా ప్రజలకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రిపేర్ చేయమని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. దాని మేరకు మేము సిద్ధం. భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు కూడా ఇట్లా ప్లాన్ చేసి ఉండరు. నిజంగా వర్తమాన రాజకీయాల్లో ఈ విధమైన ఆలోచనలు పర్యావరణం గురించి. ఎమ్మెల్సీ పదవిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కామెంట్స్ చేశారు. పదవి రానంత మాత్రాన బాధపడనని, తనకు న్యాయం చేయడానికి చంద్రబాబుకు ఎప్పుడు ప్రయత్నిస్తారని, చంద్రబాబుతో తన ప్రయాణం 23 ఏళ్లుగా కొనసాగుతుందని వర్మ పేర్కొన్నారు. అదే మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ, మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం యొక్క కష్టం ఎప్పుడు కూడా అహర్నిశలో చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారికి ఎప్పుడు కూడా పిఠాపురం తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా వారు నిర్ణయించిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా పని చేసుకుంటూ, పార్టీని బలపరుస్తూ, కార్యకర్తలకు అండగా ఉంటూ ఎప్పుడూ కూడా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన అధ్యక్షుడు. మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా ఎటువంటి మనకు బోర్డు భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15-20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోని, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది.
చేత దయచేసి మనందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్ రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం 23 సంవత్సరాలు, అవును కదా, 23 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. 23 సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం. 23 సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మనకి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ, ఒక కుటుంబంలాగా, చంద్రబాబు కుటుంబంలాగా మనందరం కూడా పార్టీకి అండగా, ప్రజలకు అండగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ ప్రజాసేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు. ఈ అవకాశమే మనకి గొప్ప పదవి. గాజువాకలో ఉక్కు కార్మికుల మహాధర్నా, ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు ఆపకపోతే నిరవధిక్కే సమ్మె తప్పదని అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ఉక్కు యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్రకు వ్యతిరేకంగా మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని క్వార్టర్కి 1600 మందిని తీసేయాలని చెప్పి, ఆ విధంగా సంవత్సరానికి 5400 మందిని తీసేసేదానికి కుట్రలకు వ్యతిరేకంగా ఈ మహాధర్నా అనేది జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది, మేము 11,440 కోట్లు తీసుకొచ్చాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రతికించామని చెప్తున్నారు. ఏ విధంగా బ్రతికించారని నేను అడుగుతూ ఉన్నాను. మొన్న అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం విషయం చెప్పింది ఏంటంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? ఈరోజు ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. ఈరోజు వీఆర్ఎస్ పేరున 1200 మందిని పంపడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 5,400 మందిని ఇక్కడ ఉద్యోగాలు కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. మళ్ళీ భవిష్యత్తులో 2వ వీఆర్ఎస్ పెడతా ఉన్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఈ విధంగా రోజు రోజుకి కూడా ఉద్యోగాలు తగ్గించి, ఏదైతే మీ బిగ్ బాస్ చెప్పాడో, మోడీ గారు చెప్పారో, ఆ మోడీ గారి యొక్క విధానాలని మీరు ఈ రాష్ట్రంలో అమలు చేసి, ఈ ప్రజలను భయభ్రాంతులు చేసి, ప్రజలకు ఉపాధి లేకుండా చేసి, అడుగు అన్నమో రామచంద్రాన్ని చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చూస్తుందా అని చెప్పి నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా రోజు రోజుకి నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ధరలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు లేకుండా అన్నమో రామచంద్రాన్ని పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఉద్యోగాలు లేక విదేశాలకు ఉద్యోగాలకు వెళ్తే వాళ్ళందరినీ కూడా ఇంటికి బేడీలేసి పంపించినటువంటి చరిత్రని సృష్టించింది ఈ బీజేపీ ప్రభుత్వం. దానికి ఒత్తాస పడుతుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎందువల్లంటే రోజు రోజుకి ఉద్యోగాలు పోతూ ఉంటే, ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ఉంటే నువ్వు కొత్త ఉద్యోగాలు ఏ విధంగా తీసుకొస్తావని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనది సెంట్రల్ గవర్నమెంట్ కదా, మాకే సంబంధం అని అడగొచ్చు. కానీ విశాఖ ప్రజలకి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియపరిచింది ఏమనగా, ఈరోజు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న అటు కాంట్రాక్ట్ కార్మికులు కానీ, ఇటు పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ బయటికి పంపించే ప్రయత్నం అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా మేము 4 సంవత్సరాల నుంచి పోరాటం అనేది చేస్తున్నాము. స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనేది మా యొక్క ఈ ప్రజల యొక్క అభిప్రాయం. దాన్ని కాకుండా ప్రైవేట్ పరం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్కి వీఆర్ఎస్ పేరుతోనూ బయటకు పంపించే ప్రయత్నం అనేది చేస్తుంది. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు సమాజంలో మహిళలకు 33% ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ధీరత్వానికి, ద్రాతృత్వానికి మారు పేర్లు మీరు. మిమ్మల్ని గౌరవించడం, కాపాడుకోవడం సామాజిక బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరిమణులారా, మేమెప్పుడు కూడా మీ అభ్యుదయానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, ఆయన మొట్టమొదటిసారిగా మహిళలకి వారి అభ్యున్నతి కోసం
వారు అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ ఉండాలి, విద్య ఉండాలని ఒక ఆలోచన చేసి మరి కాలేజీలో 33% రిజర్వేషన్ ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో కూడా శాసనసభలో కూడా 33% మహిళా సోదరి మనకి స్థానం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సోదరులారా, ఆస్తిలో వాటా కల్పించాలని కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆలోచన చేశారు. అలాగే ఈరోజు డ్వాక్రా సంఘాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే లోకేష్ బాబు ఈరోజు మహిళలకి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావాలి అనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలందరూ కూడా మనం బాగా చదివించుకుంటున్నాం. అలాగే యువ నాయకులు పరిరక్షించాలి, కాపాడాలి, వారికి మనం ప్రోత్సాహాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే సోదరులారా, ఈరోజు మనం కూడా అంటే మేము అధికారంలో ఉన్నాం కనుక నాయకులుగా మా బాధ్యత మీ సాధికారం కోసం మేము కృషి చేసినప్పటికీ కూడా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తల్లిగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, అదే ఒక అత్తగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలని కూడా ఆలోచన చేయాలి. ఒక కూతురుగా ఉన్నప్పుడు మనం ఏం ఆలోచన చేస్తున్నాం, ఒక కోడలుగా వెళ్ళేటప్పుడు ఏ ఆలోచన చేస్తున్నాం అని కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు ముఖ్యంగా మగపిల్లలకి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆడపిల్లకి రైట్ టు యాక్సెప్ట్, రైట్ టు రిజెక్షన్, ఆ రెండు వాళ్ళకు ఉన్నాయని చెప్పాలి. వారికి ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్తారు, ఇష్టం లేకపోయినా ఇష్టం లేదని చెప్తారు. ఇష్టం ఉందన్నా ఇష్టం లేకపోయినా సరే నువ్వు యాక్సెప్ట్ చేయాలని చెప్పి మొబైల్కి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆ దాడులు జరుగుతున్నాయి. దాడులు జరగడానికి కారణం ఇదొకటి. అందుకే తల్లిగా మనం పిల్లలకి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆఖరికి ఏపీకి కూడా పెట్టుబడులు వస్తున్నాయి అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న మండిపడ్డారు. నీ వెకిలి మాటల వల్లే తెలంగాణలో మీ పార్టీ ఓడింది. ప్రజలు బుద్ధి చెప్పినా నీ వెకిలి మాటలు పోలేదు. జగన్తో జతకట్టిన నువ్వు మాకు నీతులు చెప్పేవాడివా? నోరు అదుపులో ఉంచుకో అని అన్నారు. కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది. ఖమ్మం జిల్లాలో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో కానీ, అలాగే ఆంధ్రాకి బార్డర్ అయినటువంటి నల్గొండ జిల్లాలో కానీ నీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడటమే కేటీఆర్. అలాగే నీ తండ్రి ఒకసారి చంద్రబాబు నాయుడికి హిందీ భాష రాదు, ఇంగ్లీష్ బాగా రాదు అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కటౌట్ చాలు, భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి కటౌట్ చాలు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ నువ్వు ఆఖరికి ఆంధ్రప్రదేశ్కు కూడా వచ్చినాయి కానీ ఇక్కడ రాలేదన్నావు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశంలో తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, పశ్చిమ బెంగాల్కి కలకత్తా ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంది. ప్రపంచ దేశాలు ఏదైతే ప్రపంచ దేశాలు ఉన్నాయో ఆ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తమిళనాడు, బెంగళూరు, కలకత్తా, ముంబాయి ఈ పేర్లు తెలియదు. హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారి పేరు తెలుసు. కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాల్లో దాదాపు 100 దేశాల పైనే అక్కడ నిరసనలు చేశారు. అది చంద్రబాబు గారి స్టామినా. నీ నోటుదోల వల్ల
ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అని ఇక నీ జీవితంలో ప్రభుత్వం రాకుండా చేసుకునేలాగా ఉన్నావు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కోళ్ళలో మాట్లాడతారు, కేజీ నెయ్యి, అర కేజీ పంచదార. కవిత గారు ఆమె చాటింగ్ చేసినప్పుడు ఢిల్లీ నుంచి మందు బాటిల్ ఇక్కడ తెప్పించడానికి ఏంటంటే కోడి పెట్టుకున్నారు. కేజీ నెయ్యి అంటే ఎన్ని వందల కోట్లు వైన్ అనేది, అలాగే అర కేజీ పంచదార అంటే ఎన్ని కోట్ల రూపాయల మద్యం అనేది. అలా పెట్టుకొని మీరు ఈడీకి అడ్డగోలుగా దొరికిపోయినటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ మా రాష్ట్రంలో మీ మీద పెట్టడం అంటే మీ పేరుతోని అర్హులైనటువంటి పేద ప్రజలకి, ఎవరైతే పట్టణాల్లో నగరాల్లో నివాసం ఉన్నటువంటి వాళ్ళకి సొంత ఇల్లు లేదో వాళ్ళకి 2 సెంట్ల భూమి, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 3 సెంట్ల భూమి ఇచ్చి సొంత ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 9 నెలలు అవుతుంది. దీని మీద అతిగతి లేదు. ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా రాలా. ఈ నేపథ్యంలోనే సిపిఐగా మేము రాష్ట్ర వ్యాప్తంగా గత 3 నెలల నుంచి అర్హులైనటువంటి పేదలందరినీ చేత గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు పెట్టించాం. పెద్దగా కదలిక లేదు. ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయాల ద్వారా ఈ దరఖాస్తులు పెట్టేస్తున్నాం. ఈ క్రమంలోని ఈరోజు విశాఖ నగరంలోని పెందుర్తిలోని ఇక్కడ ఈ ధర్నా చేసి తహసీల్దార్ గారికి దరఖాస్తులు ఇవ్వడంతో పాటు అటు రూరల్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున వేలాది మందితోని పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. ఆ ధర్నాలోని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా దిగొచ్చి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం వీళ్ళందరికీ 2 సెంట్ల భూమితో పాటు 5 లక్షల రూపాయలు ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని, తద్వారా 1 సంవత్సరం లోపే వాళ్ళకి ఆ ఇల్లు నిర్మాణం కూడా పూర్తి చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా సెంటున్నర ఇస్తా ఉన్నారు, ఇచ్చారు కొంతమందికి. ఎప్పటికీ ఎక్కడ ఇల్లు నిర్మాణం పూర్తి కాల, ఇంకా చాలా లేఅవుట్ల పరిధిలోనే స్థాయిలోనే ఉండిపోయినటువంటి స్థితి ఉంది. మీరు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి లేకుండా తక్షణమే వీళ్ళందరికీ 2 సెంట్ల భూమిని మంజూరు చేసి 5 లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా వాళ్ళ సొంత ఇల్లు కళ నెరవేర్చాలని చెప్పని డిమాండ్ చేస్తాం. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. సిపిఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం సిపిఐ పార్టీ పెందుర్తి ఏరియా సమితి ఆధ్వర్యంలో పెద్దలందరినీ సమీకరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర నాయకులు జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, స్థలం ఇచ్చిన వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేదికగా డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన టిట్కో ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకే కేటాయించాలని కోరారు. అనంతరం వందలాది ఇంటి స్థలం కోసం దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో ముఖద్వారం వద్ద నిరసనలు తెలిపి తహసీల్దార్కు బయటకిచ్చిన తరువాత ఆయనకు అందజేశారు. తహసీల్దార్ పరిశీలించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్, వై రాంబాబు, కార్యదర్శులు ఎన్ అసిరినాయుడు, అన్నపూర్ణ, పార్టీ సభ్యులు రాము, రమణ, పరశురాం, కె రజని, అనురాధ, దుర్గారావు, పేదలు పాల్గొన్నారు. అర్హులైనటువంటి పేద ప్రజలకి, ఎవరైతే పట్టణాల్లో నగరాల్లో నివాసం ఉన్నటువంటి వాళ్ళకి సొంత ఇల్లు లేదో వాళ్ళకి 2 సెంట్ల భూమి, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 3 సెంట్ల భూమి ఇచ్చి సొంత ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 9 నెలలు అవుతుంది. దీని మీద అతిగతి లేదు. ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా రాలా. ఈ నేపథ్యంలోనే సిపిఐగా మేము రాష్ట్ర వ్యాప్తంగా గత 3 నెలల నుంచి అర్హులైనటువంటి పేదలందరినీ చేత గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు పెట్టించాం. పెద్దగా కదలిక లేదు.
ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయాల ద్వారా ఈ దరఖాస్తులు పెట్టేస్తున్నాం. ఈ క్రమంలోని ఈరోజు విశాఖ నగరంలోని పెందుర్తిలోని ఇక్కడ ఈ ధర్నా చేసి తహసీల్దార్ గారికి దరఖాస్తులు ఇవ్వడంతో పాటు అటు రూరల్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున వేలాది మందితోని పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. ఆ ధర్నాలోని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా దిగొచ్చి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం వీళ్ళందరికీ 2 సెంట్ల భూమితో పాటు 5 లక్షల రూపాయలు ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని, తద్వారా 1 సంవత్సరం లోపే వాళ్ళకి ఆ ఇల్లు నిర్మాణం కూడా పూర్తి చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా సెంటున్నర ఇస్తా ఉన్నారు, ఇచ్చారు కొంతమందికి. ఎప్పటికీ ఎక్కడ ఇల్లు నిర్మాణం పూర్తి కాల, ఇంకా చాలా లేఅవుట్ల పరిధిలోనే స్థాయిలోనే ఉండిపోయినటువంటి స్థితి ఉంది. మీరు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి లేకుండా తక్షణమే వీళ్ళందరికీ 2 సెంట్ల భూమిని మంజూరు చేసి 5 లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా వాళ్ళ సొంత ఇల్లు